పక్కవాణ్ణి దేవుడెడుగు, సొంత నీడను కూడా గులాబీ బాసు నమ్మలేదు. వీళ్ళు వాళ్ళు అన్న తేడా లేదు, ఎవ్వరినీ వదలలేదు. తాజాగా ఫోన్ ట్యాపింగ్ కేసులు తవ్వుతున్న కొద్దీ కళ్ళు బయర్లు కమ్మే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. తీగ లాగితే ఇప్పుడు డొంకంతా బయటపడింది. అసలు స్కెచ్ ఎవరు వేశారు, ఎలా వేశారు, ఎవరెవరి ఫోన్లు ట్యాప్ చేశారు, ఎందుకు చేశారు, అసలు దేనికి కర్త కర్మక్రియ ఎవరు దీనికి? ఇప్పుడు ఈ విషయాలన్నీ కూడా అందరినీ ఆసక్తి రేపిస్తున్న విషయాలు. పోలీసుల స్పెషల్ ఇన్వెస్టిగేషన్లో అసలు సూత్రధారులు ఎవరో తేలిపోయింది. ఇప్పటి వరకు తెరవెనుక దోబూచులాడిన పేరు కుండ బద్దలు కొట్టినట్లుగా బయటకు వచ్చేసింది. ఇంతకీ ఫోన్ ట్యాపింగ్ కర్త కర్మక్రియ ఎవరు? ఇప్పుడు ఆయన అరెస్టు తప్పదా? రాధాకిషన్ వాంగ్మూలంతో పోలీసులు ఆయనకు నోటీసులు ఇవ్వబోతున్నారా? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ ప్రకంపనలు, కీలకమైన రాధాకిషన్ వాగ్మూలం. ట్యాపింగ్ కర్త కర్మ క్రియ ఎవరు? రాష్ట్రంలో ఎవరెవరి ఫోన్లు ట్యాప్ చేశారు? పోలీసులు అరెస్టు చేసింది పాత్రదారులనేనా? అసలు సూత్రధారులు వేరే ఉన్నారా? ఇప్పుడు ఆ పార్టీ పెద్దయిన అరెస్టు తప్పదా? ట్యాపింగ్ కేసులో తవ్వుతున్న కొద్దీ కళ్ళు బైర్లు కమ్మే నిజాలు. బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ మెడకు ఉచ్చు బిగిస్తుంది. ఎరక్కపోయి ఇరుక్కున్నట్లుగా ప్రస్తుతం గులాబీ బాస్ పరిస్థితి ఉంది. అందుకు ఫోన్ ట్యాపింగ్ అంశమే ప్రధాన కారణం. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు అటు తిరిగి ఇటు తిరిగి కేసీఆర్ దగ్గరికే వచ్చి ఆగుతుంది. దీంతో సార్కు చిక్కులు తప్పెలేవని, పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత ఊహించని పరిణామాలు జరిగినా పెద్దగా ఆశ్చర్యపోనక్కర్లేదని రాజకీయ విశ్లేషకులు, కొంతమంది బీఆర్ఎస్ పెద్దలు చెప్తున్నారు. ఎందుకంటే పగ, కసి, ప్రతీకారంతో ఉన్నాడు. ఎప్పుడెప్పుడు సమయం వస్తుందని వేచి చూస్తారు కదా. సరిగ్గా ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఇదే సువర్ణావకాశం కోసం ఎదురు చూస్తున్నారని చెప్పకనే చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రాగానే కేసీఆర్ చేసిన బాగోతాలు అన్నీ బయట పెడుతుంది. కాళేశ్వరం ప్రాజెక్టు లోపాలు మొదలుకొని ఫోన్ ట్యాపింగ్ వరకు ఎక్కడ ఏమాత్రం ఛాన్స్ ఉన్నా గులాబీ బాస్ను ఇరుకున పెట్టాలన్నది ప్రధాన టార్గెట్గా పెట్టుకున్నట్లు అర్థమవుతుంది. లోక్సభ ఎన్నికల ముందు వరకు కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ఫోన్ ట్యాపింగ్పై మాటల యుద్ధమే నడిచింది. సీన్ కట్ చేస్తే అలా ఎన్నికలు అయిపోయాయో లేదో ఫోన్ ట్యాపింగ్ కేసు షురూ చేసింది సర్కారు. కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మాజీ డీసీపీ రాధాకృష్ణ వాగ్మూలంతో షాకింగ్ విషయాలు బయటకొచ్చాయి. బీఆర్ఎస్కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో హడావిడి చేసిన వ్యక్తులు మొదలుకొని పార్టీకి వ్యతిరేకంగా ఉన్న ఏ ఒక్కరిని వదలకుండా వారి ఫోన్లు ట్యాప్ చేసినట్లు నిక్కు తేలింది. ఈ ఒక్కటే కాదండి, పార్టీల అధినేతలు, ముఖ్య నేతలు, పార్టీలకు ఫండ్ ఇచ్చే వ్యాపారులు, పెద్ద తలకాయలు ఫోన్లు సైతం ట్యాపింగ్ చేసినట్లు రాధాకిషన్ తన వాగ్మూలంలో కుండ బద్దలు కొట్టేశారు. ఎన్నికల ముందు తన పార్టీ అనేది లేకుండా రేవంత్ రెడ్డి మొదలుకొని సొంత పార్టీ నేతల వరకు అందరి ఫోన్లు ట్యాప్ చేయించింది బీఆర్ఎస్ సర్కార్. ఆఖరికి 2 ప్రధాన మీడియా సంస్థలకు చెందిన ఎండీల ఫోన్లు ట్యాపింగ్ చేయించడం గమనార్హం. అసలు మీడియాతో కేసీఆర్కు ఏం పని, ఫోన్లు ట్యాప్ చేయాల్సిన అవసరమేముంది అన్నది ఇప్పుడు అందరినీ తొలుస్తున్న ప్రశ్న. కొన్ని టీవీ ఛానళ్లు, ప్రధాన దినపత్రికలు కొన్ని కేసీఆర్కు వ్యతిరేకంగా తయారవడంతో అసలు వారికి ఎవరు డైరెక్షన్ ఇస్తున్నారు, అసలు ఏం జరుగుతుందోనని తెలుసుకోవడానికి బహుశా ఫోన్లు ట్యాప్ చేయించారని ప్రచారం జరుగుతుంది. మరోవైపు రాజ్యాంగ మౌలిక సూత్రాలని కేసీఆర్ ఉల్లంఘించారని బండి సంజయ్ పక్కమంటున్నారు. రాధాకిషన్ వాగ్మూలమే ఇందుకు నిదర్శనమని, ఎమ్మెల్యే సహా కేసీఆర్ ఏ పదవి చేపట్టడానికి అర్హుడు కాదని చెప్పారు. కేసీఆర్ను ఎందుకు అరెస్టు చేయడం లేదని నిలదీస్తున్నారు. కేసీఆర్ను సర్కారు కాపాడడం వెనుక మతలబు ఏంటని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే కేసీఆర్, కేటీఆర్ను అరెస్టు చేసి విచారణను జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. రాజకీయ నేతలు మొదలుకొని మీడియా సంస్థల వరకు ఈ ట్యాపింగ్ పాకిందంటే ఇక మీడియా అంతా ఆషామాషిగా ఈ కేసును అస్సలు వదలదు. ఇక రేవంత్ రెడ్డిపై కూడా ఒత్తిడి తెచ్చి మరీ కేసును తాడోపేడో తేల్చేస్తారు కూడా. కాబట్టి దీన్ని చూస్తే కేసీఆర్కు ఉచ్చు బిగిసినట్టే, కట్టుకాలమే వచ్చినట్లేనని స్పష్టంగా అర్థమవుతుంది. అయినా తనను ముప్ప తిప్పులు పెట్టిన కేసీఆర్ను రేవంత్ అంతా ఆషామాషిగా వదులుతారా?
సొంత బిడ్డ పెళ్లిని సంతోషంగా జరుపుకోకుండా చేసినారు కదా. దీనికి బదులుగా ఈ 5 ఏళ్లలో తీరుతుందని అర్థమవుతుంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.